హలో అందరికీ. నేను స్వరాలి. 'అఖండ దీపం' 75వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల 2 డేస్‌గా అప్డేట్ ఇవ్వలేకపోయాను. సారీ. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సరయూకి మైథిలిని అలా చూడగానే చాలా భయం వేసింది. వామ్మో! నేనేమో అనుకున్నాను. ఈ మైథిలికి మంత్రాలు, తంత్రాలు కూడా తెలుసా? అది మధ్యాహ్నం అన్నట్టుగానే ఇంటి బయట నాకు అంత భయమేసిందేంటి? అసలు నేను ఇంటి బయటికెలా వెళ్ళగలిగాను? ఇంతకుముందు నేను రూమ్‌లో కదా ఉండాలి అని అయోమయంగా తనలో తనే అనుకుంది సరియు. మైది మైథిలి సరియు దగ్గరగా వచ్చి, "ఏంటి మీ బావ కోసం వెళ్ళావా? లేకపోతే మీ బావ నిన్ను రమ్మన్నాడా? అదీ కాకపోతే ఇందాక ఫోటోలో చూసానే, అతనేమైనా వచ్చాడా నిన్ను ఫాలో చేస్తూ? ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇక్కడ ప్లే చేయకు. నోరు మూసుకొని వెళ్ళి పడుకో" అని మైథిలి చాలా సామరస్యంగా చెప్పింది. కానీ సరయూ చెవుల్లో అవి డీటీఎస్ సౌండ్‌లో వినిపించాయి. మైథిలి, సునీత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సరయు నెమ్మదిగా తన గది వైపు అడుగులు వేస్తోంది. కానీ ఈసారి ఆమె చెవుల్లో ఒక రహస్యమైనటువంటి స్వరం చాలా చల్లగా వినిపించింది. "ఈరోజు తప్పించుకున్నావు. రోజూ ఇలా జరగదు. నేనెవరో నీకు తెలుసు కదా! ఇన్ని సంవత్సరాలుగా నేను నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. చాలా రోజులకి కనిపించావు. ఇక ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళలేవు" అని వినిపించింది. సరియు భయం భయంగా, "ఎవరు? ఎవరు నువ్వు? నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? నిజం చెప్పు. నువ్వు మైథిలివే కదా! కావాలనే నాతో ఇలా ఆడుతున్నావు కదా!" అంటూ అడిగింది సరియు. "హహ! నీ చిన్ననాటి నేస్తాన్ని నన్నే మర్చిపోయావా? నేనంటే నీకు చాలా ఇష్టమని చెప్పావు కదా! అది నమ్మే కదా నేను ప్రాణాలొదిలేశాను. ఇప్పుడప్పుడే గుర్తురానులే. గుర్తొచ్చినప్పుడు పిలువు. నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను" అని చెప్పింది ఆ అదృశ్య స్వరం. "సరియు, అక్కడే నిలబడి ఏం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు?" అంటూ అడిగాడు అప్పుడే బయటికి వచ్చిన సంతోష్. "బావా" అనుకుంటూ వెళ్ళి సంతోష్‌ని గట్టిగా కౌగిలించుకుంది సరియు. మైథిలి సంతోష్ వెనకాలే ఉండడంతో సంతోష్‌ని కోపంగా చూసింది. "ఏయ్ సరియు, ఏమైంది? ఎందుకలా భయపడుతున్నావు? నిన్ను ఎవరేమన్నారు? అసలు ఈ ఒళ్ళంతా ఈ చెమటలేంటి? ఏం జరిగిందో చెప్పు" అంటూ సరియుని కొంచెం దూరం జరుపుతూ అన్నాడు సంతోష్. "బావా, ప్లీజ్ బావా, నన్నొదిలిపెట్టకు. నాకు చాలా భయంగా ఉంది. నా పక్కనే ఉండు ప్లీజ్" అంటూ సంతోష్‌కి మరింత దగ్గరగా జరగడానికి ప్రయత్నం చేసింది సరియు. "సరియు, అసలేం జరిగిందో చెప్పు. ఇదంతా ఏంటి? చైల్డిష్‌గా బిహేవ్ చేయకు. అసలు నువ్వు చాలా బ్రేవ్‌గా ఉంటావు కదా! ఈరోజు ఏమైంది నీకు? నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వేదో నాటకం ఆడుతున్నట్లుగా అనిపిస్తోంది" అని చిరాగ్గా అన్నాడు సంతోష్. "అది, అది బావ, మరి నన్నెవరో పిలుస్తున్నారు. ఇక్కడ, ఇక్కడ నాకంతా చాలా కొత్త కొత్తగా ఉంది. నాకు తెలియకుండా నేను బయటికి వెళ్ళిపోయాను. చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. అందుకే అడుగుతున్నాను బావా. ప్లీజ్ నన్నొదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు" మరోసారి అడిగింది సరియు. "సరియు, లోపల గడి పెట్టుకొని పడుకో. అమ్మ కూడా ఉంది కదా! ఇంకా నీకేంటి భయం? అయినా నీ దగ్గర ఫోనుంది కదా! ఏమైనా తేడాగా అనిపిస్తే ఒకసారి ఫోన్ చెయ్యి. మేమందరం ఇంట్లోనే ఉంటాం కదా! అయినా మాకందరికీ లేని భయం నీకేంటి? వే వెళ్ళి పడుకోపో" అన్నట్లు "ఈ విషయాలన్నీ అమ్మకి చెప్పకు. తనింకా కంగారు పడుతుంది. ఇప్పుడే పడుకున్నట్లుంది కదా! తనని డిస్టర్బ్ చేయకు" అని చాలా కూల్‌గా చెప్పాడు సంతోష్. సంతోష్ అలా మాట్లాడడంతో సరియు ఇంకేమీ చేయలేక భయం భయంగా మైథిలి వైపు చూస్తూ గదిలోకి వెళ్ళబోయింది. ఇందాక వినిపించిన చల్లని స్వరం ఆమె చెవుల్లో మెల్లగా నవ్వుతున్నట్లుగా వినిపించింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. మైథిలి సంతోష్‌తో కలిసి తన గదిలోకి వెళుతూ కనిపించింది. అక్కడెవరూ లేకపోవడంతో ఇక పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సరియు. వెళ్ళి బెడ్ మీద నిండా ముసుగు కప్పుకొని పడుకుంది. కానీ భయంతో ఆమె నిద్రపోలేకపోయింది. ఇక మరోపక్క
కింకిణి ఆయాసపడుతూ, పడుతూ, లేస్తూ హడావిడిగా నాగకేతు దగ్గరకు వెళ్ళింది. కింకిణి అక్కడికి వెళ్ళేటప్పటికి నాగకేతు శరీరం నుంచి ఎర్రటి ద్రవం బయటికి స్రవిస్తూ ఉంది. అతని దేహం నీలం రంగులో నుంచి నెమ్మదిగా వేరే వర్ణాలలోకి మారిపోతూ ఉంది. అతని శరీరం మీద పొలుసులుగా ఉన్న చర్మం ఊడిపోతూ ఉంటే భయంకరమైన నొప్పితో ఆర్తనాదాలు చేస్తున్నాడు నాగకేతు. కొత్త రూపం కోసం అతను పడుతున్న శ్రమను చూసి కింకిణికి ఒక్క క్షణం ఒళ్ళు జలధరించినట్లుగా అనిపించింది. జరగబోయే విధ్వంసం అతని మరణం కోసమా, లోక కళ్యాణం కోసమా అన్నది మాత్రం అర్థం కాలేదు. ఈ మొత్తం యుద్ధంలో తన పాత్ర సక్రమంగా పోషించడం మాత్రమే తనకు తెలిసింది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా తన పాత్ర ముగిసిపోవడం మాత్రం తథ్యం అన్న సంగతి కింకిణికి తెలుసు. అందుకే నాగకేతు దగ్గరకు వెళ్లి మాట్లాడడం మొదలుపెట్టింది. నాగకేతు, నీకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొని వచ్చాను అని చెప్పింది కింకిణి. అప్పటికే విపరీతమైన బాధతో మెలికలు తిరిగిపోతున్న నాగకేతు కింకిణి వైపు అగ్ని కురిసే కళ్లతో చూశాడు. అతని కళ్లల్లోంచి 2 అగ్నికీలలు కింకిణి దేహం వైపుగా దూసుకొని వచ్చాయి. రెప్పపాటు కాలంలో కింకిణి పక్కకు జరిగింది. అక్కడ ఎన్నో సంవత్సరాలుగా నిలవెత్తుగా నిలబడి ఉన్న 2 వృక్షాలు ఆ అగ్నికీలలకు భగభగ మండి నాశనమైపోయాయి. అది చూసిన నాగకేతు విజయ గర్వంతో ఒక్క క్షణం పొంగిపోయాడు. ఒక్కటొక్కటిగా తిరిగి వస్తున్న తన శక్తులను చూసుకొని రాబోయే మారణకాండకి సర్వం సిద్ధం చేసుకోగలను అన్న నమ్మకం అతనికి కలిగింది. తగలిపొడిపోతున్న చెట్లను చూస్తూ కింకిణి ఆశ్చర్యంగా నాగకేతుతో, నాగకేతు, నువ్వేం చెయ్యబోయావో తెలుసా? నా మరణం నీ అంతంతోటే ముడిపడి ఉంది. అందుకే కదా నేను నీకు సహాయం చేస్తున్నాను. కాని నువ్వేం చేస్తున్నావు? నీ అంతట నువ్వే నీ మరణానికి దారులు వెతుక్కుంటున్నావు అని కోపంగా అన్నది కింకిణి. నాగకేతు వికృతంగా నవ్వుతూ, ఇక నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నా శక్తులన్నీ నన్ను తిరిగి చేరబోతున్నాయి. ఆ అగ్నికీలలు చూశావా? ఆ వృక్షాల్ని ఎలా తగలబెట్టగలిగానో చూశావా? ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. కనీసం నా శరీరం మీద పడిన గడ్డి పోచని కూడా నేను తొలగించుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నేను సర్వశక్తిమంతుడిని కాబోతున్నాను. మళ్ళీ నాలో బలం పుంజుకుంటోంది. ఇంత శక్తివంతుడినైన నాకు నీ అవసరం ఉందంటావా? అంటూ మరోసారి వికృతంగా నవ్వాడు నాగకేతు. కింకిణి కూడా పెద్దగా నవ్వుతూ, వాపుని చూసి బలుపు అనుకోకు నాగకేతు. ఆరిపోయే ముందు దీపానికి వెలుతురెక్కువ. ప్రస్తుతం నీ పరిస్థితి కూడా అదే. నీకు వ్యతిరేకంగా ఎన్ని శక్తులు ఊపిరిపోసుకుంటున్నాయో నీకు తెలియదు. తెలుసుకునేందుకు అవకాశం కూడా లేదు. కనీసం ఇప్పటికైనా ఆ పరమేశ్వరుడి పాదాలు పట్టుకొని ఆ అమ్మ శరణు వేడు. నువ్వు చేసిన పనులన్నింటికీ కొంచెమైనా క్షమాపణ లభిస్తుంది అని మంచి చెప్పడానికి ప్రయత్నం చేసింది కింకిణి. నాగకేతు పెద్దగా నవ్వుతూ, క్షమాపణ చెప్పేవాడినే అయితే ఎన్నాళ్ళు జీవచ్ఛవంలా ఇక్కడ పడి ఉండాల్సిన అవసరం లేదు. నా లక్ష్యం వేరు. నా పంతం నెగ్గించుకునే వరకు నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఇది ఆ శివయ్య నాకు ఇచ్చిన వరం. నన్ను అంతం చేయగలిగే శక్తి ఆ జగన్మాతకే ఉంటే ఇన్ని సంవత్సరాలు ఉపేక్షించదు. జీవచ్ఛవంలా నేను ఇక్కడ పడి ఉన్నప్పుడే నన్ను అంతం చేసి ఉండేది. నన్ను ఏమీ చెయ్యలేకపోయింది అంటే అర్థమేంటి? నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని. ఈ మాయా కుటీరంలో ఉన్న విగ్రహాన్ని నా సొంతం చేసుకుంటాను. ఆ మంత్రజలాన్ని సేవించి అమరుడిని అవుతాను. ఆ వంశాన్ని నిర్వంశం చేసి ఆ ఇంట్లో వెలుగుతున్న అఖండ దీపాన్ని శాశ్వతంగా ఆర్పేస్తాను. నా చీకటి సామ్రాజ్యాన్ని మళ్లీ ప్రతిష్ఠిస్తాను. ఇది జరిగి తీరుతుంది అని అన్నాడు నాగకేతు. అది నీ తరం కాదు. ఆ అఖండ దీపానికి సాక్షాత్తు ఆ జగన్మాతే రక్షగా ఉంది. నువ్వు ప్రస్తుతం అన్నీ నీకు అనుకూలంగా జరుగుతున్నాయి అనుకుంటున్నావు నాగకేతు. కానీ నీకు ప్రతికూలంగా అనేక శక్తులు ఊపిరిపోసుకుంటున్నాయి. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనొచ్చింది కూడా ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పడానికే అని అన్నది కింకిణి. నువ్వు ఎప్పుడు నాకు పనికొచ్చే విషయం చెప్పావు అని విసుగ్గా అన్నాడు నాగకేతు.
సరే. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చెప్పొద్దు అంటే మానేస్తాను. ఆ తర్వాత నన్ను నిందించొద్దు అని విసుగ్గా అన్నది కింకిణి. ఏమిటో చెప్పు అని కోపంగా అన్నాడు నాగకేతు. అనసూయమ్మ గారి ఇంటి లోపల ఎవరికీ తెలియని ఏదో ఒక శక్తి ఆత్మరూపంలో తిరుగుతోంది. నేను ఇందాకనే నా కళ్ళారా చూశాను. ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన ఒక అమ్మాయిని ఆకర్షించి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. సరిగ్గా ఆమె ఆ గుమ్మం దాటే సమయంలో ఏదో శక్తి ఆమెను ఆపేసింది. తెల్లని నీడలా మెరిసి ఒక్క క్షణంలో మాయమైంది. నేను విసిరిన ఆకర్షణ చెదిరిపోయింది. వీటన్నిటిని చూస్తుంటే ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అనిపిస్తోంది అని ఏదో ఆలోచిస్తూ అన్నది కింకిణి. కింకిణి మాటలు విన్న నాగకేతు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని జ్ఞాపకాల పొరలు కదిలించడానికి ప్రయత్నం చేశాడు. అతని పెదవులు అస్పష్టంగా పలికిన ఒకే ఒక పేరు మల్లీశ్వరి. ఎవరు ఈ మల్లీశ్వరి? కథలోకి కొత్తగా చొరబడుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ప్రతిరోజు ఎదురు చూసేవాళ్ళున్నారు అంటే తప్పకుండా పెట్టబుద్దవుతుంది కదా! సో, ప్లీజ్